గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. గురువులు తమ శిష్యులు చేసే శుశ్రూషలకు వారి యోగ్యతలను గుర్తించి రకరకాల దీక్షలు ఇచ్చి ఆ శిష్యుడు తన జీవితంలో వాటిని పాటించి ఉన్నతమైన శ్రేణికి చేరడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి గురుదీక్షలు చాలా ఉన్నప్పటికీ కొన్ని దీక్షల గురించి మనం దీంట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు మొదటిసారి ఆచార్య శ్రీ శక్తి ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నలుగురికి ఇలాంటి సనాతన విషయాలను పంచే ప్రయత్నం చేయండి. మొదటిది స్పర్శ దీక్ష. గురువు తాకినంతనే మాత్రాననే శక్తి పొంది నిరంతర సాధనతో గురువును మించిన శిష్యుడవుతాడు. ఉదాహరణకు రామానంద తీర్థులకు పాదసేవ చేయడం ద్వారా కబీర్ రామతారక మంత్రదీక్ష పొందాడు. వివేకానందులకు రామకృష్ణులకు కూడా ఇలాగే దీక్షనిచ్చినట్లు హస్తమస్తక సంయోగంతో తన యొక్క శక్తినంతా ఆ శిష్యునకు అందించినట్లుగా మనకు చరిత్ర తెలియచేస్తుంది. అంటే గురువు యొక్క స్పర్శ మాత్రం చేతనే శిష్యుడు పునీతమై ఆ శక్తినంతా ఆ దీక్షనంతా తనలో నిబిడీకృతం చేసుకొని తన జీవితాన్ని చరితార్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ధ్యాన దీక్ష. గురువు ద్వారా ఉంటూనే ధ్యానం చేసి శిష్యుడికి ఉద్ధరణ శక్తిని ప్రసాదిస్తాడు. శృంగేరి జగద్గురువులు విద్యాతీర్థులు సమాధి తర్వాత విద్యారణ్యులకు దర్శనమిచ్చినట్లు కథనం. సిద్ధప్పకు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా ఇలాగే దీక్షనిచ్చారు. దృగ్దీక్ష. గురువు తన దృష్టితోనే శిష్యుడికి దీక్షనిస్తాడు. ఆదిగురువు దక్షిణామూర్తి మౌనంగా ఉంటూనే సనందాదులకు బోధ చేశాడు. భగవాన్ రమణ మహర్షి కూడా ఇలాగే మౌనోపదేశం చూపుల ద్వారానే తన సందేశాన్ని తన భక్తులకు అందించేవారు. మంత్రదీక్ష. శిష్యుడికి మంత్రోపదేశం చేసి ముక్తి మార్గం సందర్శనం చేయిస్తారు. జీవన్ముక్తికి ఆత్మ సాక్షాత్కారానికి శిష్యులకు గురువులు మంత్రదీక్షను ఇస్తారు. ఎందరెందరో సద్గురువులు శిష్యకోటిని ప్రభావితం చేసి పుణ్యభూమి ఇది. సద్గురు పరంపర ప్రసాదించిన జ్ఞాన సంపద వల్లనే ఈ తపోభూమి ఆధ్యాత్మిక శిఖరాగ్రాన అధిరోహించి యావత్ ప్రపంచానికి ఆదర్శమై అలరారుతుంది. అందుకే గురువును ఆశ్రయించి ఆ గురువు ద్వారా పొందినటువంటి దీక్షలను జీవితాంతం పాటించి చరితార్థమైనటువంటి ఎంతోమంది మానవులు ఈ సంప్రదాయంలో మనకు కనిపిస్తూ ఉంటారు. కాబట్టి మంత్రదీక్షకు గురువు యొక్క బోధన గురువు ద్వారా స్వీకరించి దాన్ని ఆచరించినప్పుడు మాత్రమే అది మనకు సత్ఫలితాలను ఇస్తుంది అని మన సంప్రదాయం తెలియజేస్తుంది. కాబట్టి మన సంప్రదాయంలో గురువుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. రాముడు, కృష్ణుడు మొదలైన వారికి కూడా వారు భగవత్ స్వరూపులైన గురువులను ఆశ్రయించడం ముఖ్యమని మనకు వారి యొక్క చర్యల ద్వారా తెలియజేశారు. ఇలాంటి మంచి విషయాలు మీ ముందుకు తీసుకురావడానికి ఆచార్య శ్రీ శక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభం భూయాత్. సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.